టీవీకి స్వాగతం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించి సత్వరమే పరిష్కరించాలన్నారు. చిత్తూరు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల అధిక సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను పరిష్కరించాలని జిల్లా అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఇందులో అధిక శాతం రెవెన్యూకు సంబంధించిన సమస్యలు అధికంగా ఉండటంతో అందిన ఆర్జీలకు వెంటనే జిల్లా అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ కలెక్టర్ మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణతేజ, సంబంధిత శాఖల ఉన్నత అధికారులు, 26 జిల్లాల జెడ్పీటీసీఈఓలు, డిపిఓలు, డ్వామా పీడీలు, ఎంపీడీఓలు, ఈఓ, పిఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ పథకం ఏపీఓలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనులు ఆమోదం కోసం గ్రామ సభ నిర్వహణ, అందుకు సంబంధించిన విధి విధానాలపై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈ నెల 23న రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు గ్రామ సభల నిర్వహణ చేపట్టాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం పరిధిలో 46 రకాల పనులు చేపట్టవచ్చన్నారు. ఈ పథకం ద్వారా వేల కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నామని, ప్రతి రూపాయిని బాధ్యతతో ఖర్చు పెట్టాలని, ఉపాధి హామీ పథకం లక్ష్యం అందుకోవాలని స్పష్టం చేశారు. జిల్లా స్థాయి అధికారుల నుంచి మండల, గ్రామ స్థాయిలో ఉన్న అధికారుల వరకు ఈ పథకం అమలులో బాధ్యత తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఒకే రోజు ఈ గ్రామ సభ తీర్మానాలు చేయాలి అనేది చాలామంది కోరికది. పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీల నుండి జిల్లా పరిషత్ వరకు పటిష్టంగా ఉన్నప్పుడే నిజంగా మనం అనుకున్న అభివృద్ధి సాధించగలుగుతాం. అందుకని దాంట్లో భాగంగానే ఆగస్టు 23 తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఒకే రోజున గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ గ్రామ సభల్లో ఉపాధి హామీ పథకంలో ప్రతి కూలీ కుటుంబం సంవత్సరంలో 100 రోజులు పనిచేసే విధంగా అవగాహన కల్పించాలి. కూలీలకి ఉన్న హక్కులను తెలియజేయాలి. రైతులకు ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సంబంధించిన పనుల వివరాలను గ్రామ సభల్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తెలియజేయాలి. ఇకపైన ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి మనందరం కలిసి పనిచేద్దాం. పథకం అమలులో మన రాష్ట్రాన్ని, దేశంలోనే మళ్ళా మొదటి స్థానంలో ఉంచడానికి కృషి చేయాలని కోరుకుంటా ఉన్నాను. గ్రామాలను అభివృద్ధి చేసే మహాత్మా గాంధీ గారి కళలాగా గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాలి, ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పి మీరందరూ కలిసి మాకు సహాయ సహకారాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా మంగళగిరిలోని మంత్రి లోకేష్ నివాసంలో మాజీ ఎంపీటీసీ అరుణ లోకేష్ కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో మహిళలకు అధిక ప్రాధాన్యం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలు సుభిక్షంగా, సంతోషంగా ఉండేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఎంపీఈఓలకు ఉద్యోగ భద్రత కల్పించి తగిన వేతనం చెల్లించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీఈఓల రాయలసీమ జోన్ అధ్యక్షులు రెడ్డి ప్రసాద్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాల క్రితం ప్రభుత్వం 250 మంది ఎంపీఈఓలను అనంతపురం జిల్లా నుండి చిత్తూరు జిల్లాకు తీసుకొచ్చి వ్యవసాయ క్షేత్రాల్లో రైతులకు సేవలు చేయాల్సిందిగా
ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. అతి తక్కువ వేతనం 12,000 రూపాయలు ఇస్తూ ఉండడంతో సగానికి పైగా సిబ్బంది మధ్యలో ఉద్యోగం వదిలేసి వెళ్లిపోయినట్టు విన్నవించారు. అప్పటి నుండి 115 మంది ఎంపీఈఓలు జిల్లాలో విధులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వారికి కూడా 5 నెలలుగా జీతాలు చెల్లించలేదని, పెండింగ్ లో ఉన్న జీతాలు చెల్లించాలని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పనికి తగిన వేతనం ఇస్తూ ఉద్యోగ భద్రత కల్పించి ఎంపీఓలకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ నాయకులు, శేషు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారికి మా నమస్కారాలు. మేము దేశానికి రైతన్న వెన్నెముక అని అంటాం. అలాంటి రైతన్నలకి వారధిలాగా 10 సంవత్సరాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 1396 మంది గ్రామ అధికారులుగా వ్యవసాయ మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్గా పనిచేస్తున్నాము. మాకు కనీస వేతనం ఇవ్వకపోగా 12,000 రూపాయలతో 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూ ప్రతి రైతుకి గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలని చేరువేయటలో ముందుండి రైతుల సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు తీసుకెళ్లడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఎంపీఓస్కి సమాన పనికి సమాన వేతనం ఇవ్వకపోగా నిన్న మొన్న వచ్చిన అగ్రికల్చర్ డిఏఎస్కి మాత్రం 33,000 రెగ్యులర్ తీసిస్తున్నారు. మాకు కూడా సమాన పని చేస్తున్నప్పటికీ సమాన హక్కు కల్పించి జీతాలు పెంచి మమ్మల్ని కూడా సాటి ఉద్యోగుల్లాగా గుర్తించాలని కోరుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అనంతపూర్ జిల్లాలో అన్యాయం జరిగింది. మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ దయచేసి వాళ్ళని ఓడి వేసిన చిత్తూరు జిల్లాలో ఆ ఓడి క్యాన్సిల్ చేసి రిటర్న్ వేయవలసిందిగా అనంతపూర్కి కోరుతున్నాము. 12,000 రూపాయలతో ఇంటి అద్దె, పెట్రోల్ ఖర్చులు, తల్లిదండ్రుల అనారోగ్య పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని కొంతమంది జీతాలు సరిపోక ఉద్యోగాన్ని వదిలేసి వెళ్తున్న వారి పరిస్థితి కూడా మా అనంతపూర్ జిల్లాలో సమస్య ఉంది. అయినప్పటికీ గవర్నమెంట్ దిగి వచ్చి మాకు న్యాయం చేస్తుందని ఇప్పటికి కూడా మేము కొంతమందిగా వర్క్ అలానే చేస్తున్నాము. దయచేసి మమ్మల్ని మా జిల్లాకి పంపించవలసిందిగా కోరుతున్నాము. ఉపాధి కూలీలతో కవరింగ్ సోకులు ఇస్తూ పబ్బం గడుపుతూ రాత్రులలో జేసీబీతో పనులు చేసి పగలు సోకులు చేస్తున్న వైద్యం చంద్రగిరిలో వెలుగు చూసింది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఎర్రవారిపాలెం మండలం కమలయ్య గారిపల్లి పంచాయతీ కుమ్మరపల్లి గ్రామంలో బయమ్మ చేపల చెరువులో రాత్రి 8 గంటలకు ఉపాధి హామీ పనులను జేసీబీలతో పనులు టెక్నికల్ అసిస్టెంట్ అదే పంచాయతీకి చెందిన సుధీర్ అనే వ్యక్తి జేసీబీ సాయంతో ఉపాధి హామీ పనులు చేయిస్తూ పబ్బం గడుపుతూ అధికారులను తప్పుదారి పట్టిస్తున్నాడు. ఈ విషయం అధికారులకు తెలిసిన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల పలు ఆరోపణలకు దారితీస్తున్నాయని, ఇప్పటికైనా అధికారులు జోక్యం చేసుకుని టెక్నికల్ అసిస్టెంట్ పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా లక్ష్మీనగర్ కాలనీలోని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కార్యాలయం నందు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కి చిత్తూరు నగర మాజీ మేయర్ కటారి హేమలత రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.